అన్ని సంఘాలు నేను కొన్ని క్లారిటీగా చెప్పా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ శాఖలు మీరు ఏమైనా పెట్టుకోండి, మీ ఆచారాలు పాటించండి. గడప దాటితే అందరం బ్రాహ్మణులు అనేది ఒక కాన్సెప్ట్తో పోవాలని చెప్పి నేను చాలా కూడా ఈ శాఖల పరంగా ఉన్న సంఘాల వారికి విజ్ఞప్తి చేశాను. మీరు అది మార్చుకోండి, ఏ శాఖనే ఉండినండి. నేను రేపు ఆరోగ్యం దగ్గర పోయినా అది చెప్తా, కొనసీమ దావులకు అది చెప్తా, నియోగులకు చెప్తా, వైదికులకు చెప్తా, వైష్ణవులకు చెప్తా. శాఖల పరంగా విడిపోయాం కాబట్టి మనం చులకనయ్యాం. సాంప్రదాయాలు ఆచారాలు మర్చిపోయాం కాబట్టి బ్రాహ్మణ్యం చులకనైంది. ఈ రెండింటిని మనం నిలబెట్టాలంటే మనందరం కలిసి రావాలని చెప్పడం జరిగింది. ఇంకా కొంతమందికి అది ఎక్కట్లేదు. అది ఎక్కేదాకా నాకు ఓపిక ఉంది, నేను చేసుకుంటూ వెళ్తా. ఒకసారి పునర్వైభవ యాత్ర చేసిన తర్వాత వీళ్ళందరూ మార్చుకొని మా ఎందరూ రాగలిగితే బ్రాహ్మణుల ఐక్యతగా ఉంటారు, బ్రాహ్మణుల గౌరవం పెరుగుతుంది. నేను మీకు ఇంకో విషయం చెప్తాను. నేను బిఎస్ఎస్ఎఫ్గా ఉన్నప్పుడు అందరు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇండివిజువల్ లీడర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బాస్ అనే వ్యవస్థ ఒకటి ఏర్పడ్డది, సంఘాల సమాహారం. ఇక్కడ ఈ సంఘాల అందరిలో ముఖ్యమైన వాళ్ళని కనుక్కున్న తర్వాతనే నేనే ఒపీనియన్, డెసిషన్ నాదే కానీ అందరి ఒపీనియన్ తీసుకునే బాధ్యత నాది.